బిడ్డ గురించి చెప్తా. కరెక్ట్ ఇందాక నా బిడ్డ చెప్పినట్టు ముందు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు రిజెక్ట్ అయితే చేసిన మాట వాస్తవమే. కానీ ఏంటంటే ఆ రోజులలో మంచి డాక్టర్ కావాలని కోరుకున్నాము. కానీ డాక్టర్ కంటే ఇవాళ మంచి పేరు తీసింది మా అమ్మాయి అని ఇవాళ నేను మెచ్చుకుంటున్నాను. నాకు మాటలు రావట్లేదు, ఏడుపు వస్తుంది. మీ దయ వల్ల మా దయ వల్ల ఇంకా ఇంకా ముందుకు పోవాలని అదే కోరుకుంటున్నాను. ఇంకోటి, ఆడపిల్ల పుట్టిందని బాధపడొద్దు ఎవరైనా. నా బిడ్డ చూడు, ఒక తల్లిదండ్రులకు పేరు తెచ్చింది, అత్తమామలకు పేరు తెచ్చింది, ఒక ఊరికే పేరు తెచ్చింది నా బిడ్డ. ఎంతో మంది గోరకొండ మ్యాప్ వేసుకొని నా బిడ్డ గురించి ఆ ఊరికి వస్తున్నారు అంటే చాలా గ్రేట్ఫుల్, చాలా గ్రేట్ అన్నట్టు. గ్రేట్ గా నేను హ్యాపీగా ఫీల్ అవుతా. వాళ్ళు అడుగుతున్నారు బయటికి వెళ్తే సెల్ఫీ అంటే ఒక సెలబ్రిటీ అన్నట్టు మేము ఫీల్ అవుతున్నాం. ముందు మేము అసలు ఎట్లా అనుకున్నాం అంటే యూట్యూబ్ వద్దు, సోషల్ మీడియా కాబట్టి అనేసి మేము రిజెక్ట్ చేసినాము. ఈ రోజు మేము అందరం కలిసి ఆమె దారిలోనే మేము వెళ్తున్నాము. అది ఏంటంటే రాంగ్ కాదు అనేసి తెలిపించింది మా ప్రసన్న. ఇంకోటి ముఖ్యమైన మాట చెప్తా, పేదవాడిగా పుట్టడం పుట్టినవాడి తప్పు కాదు, పేదవాడిగా సావడం వాన్ తప్పు. నా బిడ్డ ప్రూఫ్ చేసింది. ఈ మాట నేను చెప్పాలి, అబ్దుల్ కలాం గారు చెప్పారు ఈ మాటని, కరెక్ట్ మాట అది. నా బిడ్డ మామూలుగా పుట్టింది కానీ ఆమె ఎంత పేరు తెచ్చింది, ఎంత డబ్బు సంపాదించి. ఒక తండ్రిగా నేనేమో ఆమెకు డబ్బు ఇచ్చి ఆమెకు ఏది ఇయ్యలే. ఆమె సొంతంగా ఆమె కష్టపడి ఆమంతలు ఆమెను ఏది ఉన్నా ఇక్కడ అయ్యేది కూడా. అట్లా ప్రతి ఒక్కరు కూడా అదే ఉండాలి. అట్లా ఎవరి కృషి, ఎవరి పట్టుదల వాళ్ళకు ఉండాలన్నట్టు. ఒక మగోడే పని చేయాలి అది అని కాదు, ఒక ఆడపిల్ల కూడా సంపాదిస్తుంది. సంపాదించడం అంటే ఇగో వీడియోలలో బాగా యూట్యూబ్ చేస్తారు, డబ్బులు. యూట్యూబ్ చేయడం అంత తేలిగైన మాట కాదు అది. ఒక వీడియో మీరు కూడా చేసి చూడండి, ఎంత కష్టం ఉంటుంది దాని వెంబడి. ఆమె ఒకటి ఎగురుతుంది, ఆమె వెనుక వీడియో చూసేవాళ్ళు ఎంతమంది ఎరకనా 3-4 ఉంటారు, వాళ్ళ కృషి కూడా ఉంటుంది. ఒక్క వీడియోకి 10 సార్లు చూసుకోవాలి, 10 సార్లు దానికి ఎడిట్ చేయాలి, ఎంతో ఉంటుంది. మీరు ఉట్టిగా సింపుల్గా చెప్పండి, ఇట్లా డ్యాన్స్ చేస్తే డబ్బులు వస్తాయి. ఉట్టిగా రావు డబ్బులు, కష్టం చేస్తేనే వస్తాయి. ఇంకోసారి ఇట్లా బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి.